ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మన వెబ్సైట్కి మనం సైట్ మ్యాప్ అనేది ఎలా యాడ్ చేయాలి అండ్ అలాగే యాడ్ చేసిన తర్వాత సెర్చ్ కన్సోల్లో కూడా మన సైట్ మ్యాప్ అనేది ఎలా యాడ్ చేయాలి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సైట్ మ్యాప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన యొక్క వెబ్సైట్స్కి. సో సైట్ మ్యాప్ వచ్చేసి మనం ఫస్ట్ జనరేట్ అయితే చేయాలన్నమాట. వచ్చేసి సైట్ మ్యాప్ జనరేటర్ ఫర్ బ్లాగర్ సెర్చ్ చేయగానే ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట. జనరేట్ HTML సైట్ మ్యాప్స్ ఫర్ గూగుల్ అండ్ బింగ్ సెర్చ్ అని ఓపెన్ చేసిన తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ మీ యొక్క బ్లాగ్ URL అయితే ఇవ్వండి. సో నేను వచ్చేసి బ్లాగ్ యొక్క URL అయితే కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మీ URL అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి జనరేట్ HTML ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేస్తే మన వెబ్సైట్ కి సైట్ మ్యాప్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మీరు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చేసి మీరు సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకైతే కొద్దిగా స్క్రోల్ అయితే చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీకు కస్టమ్ robot.txt అని అయితే ఉంటుందన్నమాట ఆప్షన్. సో దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కస్టమ్ robot.txt అనేది వచ్చింది కదా, దీని క్లిక్ చేసి మీరు ఇక్కడైతే పేస్ట్ చేయండి. మనం ఏదైతే కాపీ చేసామో ఇప్పుడు వచ్చి సేవ్ క్లిక్ చేస్తాను అనమాట. సో మనకు వచ్చేసి సేవ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తారంటే మీ వెబ్సైట్ అయితే వెళ్ళండి. సో వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ URL పక్కన /sitemaps.html అని అయితే టైప్ చేయండి. సో టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన యొక్క వెబ్సైట్కి అయితే సైట్ మ్యాప్ అయితే యాడ్ అయిపోయింది అనమాట, HTML సైట్ మ్యాప్. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సెర్చ్ కన్సోల్ అయితే ఓపెన్ చేయండి. సో ప్రీవియస్ లో నేను చెప్పాను సెర్చ్ కన్సోల్లో మనం మన వెబ్సైట్ ని ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు వచ్చేసి మన సైట్ మ్యాప్ అయితే యాడ్ చేస్తాం అనమాట. సో దానికోసం సైట్ మ్యాప్స్ అని అయితే ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు సైట్ మ్యాప్.html అయితే టైప్ చేయండి. సైట్ మ్యాప్.html సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి సబ్మిట్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మన యొక్క సైట్ మ్యాప్ అన్నది సెర్చ్ కన్సోల్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు గాట్ ఇట్ క్లిక్ చేసేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మనకైతే సైట్ మ్యాప్ అయితే సబ్మిట్ అయితే అయిపోయింది అనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి స్టేటస్ మీరు చూడొచ్చు సక్సెస్ అయితే వచ్చేసింది అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఫెయిల్డ్ ఇంకేమైనా చూపించింది అనుకోండి, సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒకసారి రిఫ్రెష్ అయితే చేయండి. ఒకవేళ అయినా కూడా మీకు సక్సెస్ అని చూపలేదు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి మీ సైట్ మ్యాప్.html ని ఎంటర్ చేసి మళ్ళీ ఇంకోసారి సబ్మిట్ చేయండి. లేదంటే మీ వెబ్సైట్కి వెళ్ళి ఇంకోసారి మళ్ళీ మీది కరెక్ట్ గా ఇచ్చారు లేదన్నా సరే ఇంకోసారి పేస్ట్ చేసి మళ్ళీ ఇంకోసారి ఇక్కడ యాడ్ చేయండి. వన్స్ మీకు సక్సెస్ అని వచ్చింది అనుకోండి, మీ సైట్ మ్యాప్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయినట్టు అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి డిస్కవర్డ్ పేజెస్ అని అయితే ఉందన్నమాట. అంటే మనకు వెబ్సైట్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇక్కడైతే ఇది డిస్కవర్ చేసింది. అండ్ అలాగే మీరు ఏం చేస్తారంటే మీ వెబ్సైట్ లో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో సో అన్ని పేజెస్ యొక్క లింక్స్ కూడా మీరు అయితే కాపీ చేసుకోండి. నేను వచ్చేసి ఇప్పుడు కాంటాక్ట్ అస్ పేజ్ ఉంది కదా, సో దీన్ని అయితే లింక్ కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి అన్నిటిని కూడా మీరైతే ఇన్స్పెక్ట్ అయితే చేయండి. URLs ని అన్నిటిని ఇన్స్పెక్ట్ చేస్తే మనకి గూగుల్లో అయితే ఇండెక్స్ అవుతాయి అనమాట అన్ని కూడా. సో ఇక్కడ వచ్చేసి రిక్వెస్ట్ ఇండెక్స్ క్లిక్ చేయండి. అంటే మీరు ఎన్ని పేజెస్ అయితే క్రియేట్ చేస్తున్నారో అన్ని పేజెస్ కూడా మీరు ఏం చేస్తారంటే లింక్ ని కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. రిక్వెస్ట్ ఇండెక్స్ క్లిక్ చేశారనుకో మనకైతే రిక్వెస్ట్ అయితే వెళ్తుంది అనమాట ఇండెక్సింగ్ కి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.